డెమాన్ పవన్ అవుట్. నువ్వు ఇటు ఉంటే తిన్నగా అప్పుడే చేయొచ్చు అని కళ్యాణ్ తనుజతో అన్నాడు. హా, నువ్వు మా వైపు ఉంటే లాస్ట్ వరకు వెళ్ళిపోవచ్చు అని ఇమ్మాన్యుల్ కూడా వంత పాడాడు. దాంతో తనుజ నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇక ఇమాన్యుల్ అయితే తనుజ మన వైపు ఉంటే గేమ్ మనదే, ఇంకేం అవసరం లేదు అన్నాడు. దానికి కళ్యాణ్ చెప్తా, నేను చెప్తా కదా అన్నాడు. వీడేదో పెద్ద పోటుగాడ్లా. తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన గేమ్లో డిమాన్కి 0 పాయింట్లు రాగా టోటల్ 150 పాయింట్లతో గేమ్ నుంచి తప్పుకున్నాడు. తన పాయింట్లను కళ్యాణ్ సలహాతో తనుజకి ఇచ్చాడు. దాంతో దెబ్బకి టాప్లోకి వెళ్ళిపోయింది తనుజ. మొత్తానికి కళ్యాణ్ కృషి ఫలించి తనుజని ముందుకు నెట్టాడు. ఇక్కడ పిచ్చోడు కళ్యాణ్ ఆలోచించాల్సింది ఏంటంటే తనుజని ముందుకు తీసుకొని వెళ్ళడం అంటే అతను గేమ్లో వెనకబడటం. తనుజ బుర్ర పెట్టే ఆడుతుంది, కానీ కళ్యాణ్ మాత్రం పూర్తిగా ఆమెకి బాడీ గార్డ్లా మారిపోయాడు. పిచ్చోడా, తనుజని గెలిపిస్తున్నావంటే నువ్వు ఓడిపోతున్నావని ఆ పిచ్చోడికి తెలియడం లేదు, వాడు వెనక్కిపోతున్నాడని. ఆట చివరికి వచ్చేయడంతో ప్రతి మూవ్ కూడా చాలా ముఖ్యం. అసలు కళ్యాణ్ ఈ వారం గేమ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది ఫస్ట్ ఫైనలిస్ట్ కావటం వల్ల. టోటల్గా ఈ వీక్ కళ్యాణ్ గేమ్ 0. అదే సందర్భంలో తనుజ కోసమే ఆడటం వల్ల అది అతనికి టోటల్గా గేమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. తనుజ 330, ఇమ్ము 320, సంజన 320, భరణి 230 పాయింట్లు స్కోర్ చేశారు. టాప్ ప్లేస్లో ఉన్న తనుజకి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. టాప్ 2లో నిలిచిన ఇమాన్యుల్, సంజనలలో ఒకరిని ఎంచుకొని మీతో పాటు ఆడియన్స్ని ఎదుర్కోవడానికి ఎవరు ఉండాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో తనుజ వెంటనే సంజన పేరు చెప్పింది. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా కొత్తగా ఉంది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సీజన్ హిట్ చేసినందుకు, మా అందరినీ ఆదరించినందుకు అని సంజన ఆడియన్స్తో అంది. తనకి సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్కి చేతులు జోడించి థ్యాంక్స్ చెప్పింది సంజన. తనుజ కూడా సేమ్ సంజనలానే కాపీ పేస్ట్ చేసేసి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పింది. అయితే మళ్ళీ ఓట్ అప్పీల్ చేసే అవకాశం మాత్రం తనుజకే వచ్చింది. దాంతో తనుజ తన ఓట్ అప్పీల్ చేసింది. తర్వాత ఆడియన్స్తో తనుజతో మాట్లాడారు. మీ ఏడుపు ఫేక్గా ఉంది, ఎందుకు అలా నటిస్తారు అని ఒకరు తనుజని అడిగారు. ఫ్యామిలీకి దూరంగా కొత్త వాళ్ళతో కొత్త ప్రపంచంలోకి వచ్చాను. నన్ను ఎవరైనా ఏదైనా ఓ మాట అనేసరికి ఎమోషనల్ అయిపోతుంటా. కావాలని ఏడవను, ఫేక్ ఏం లేదు అని అంది తనుజ. ఇంకొకరు, భరణి గారితో మీకు మంచి బాండింగ్ ఉండేది, కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మీ బాండింగ్ ఎందుకు మారిపోయింది, మీరు ఎందుకు భయపడ్డారు అని అడిగారు. నేను ఎవరికి భయపడలేదు, నేను ఆయనకి సపోర్ట్ చేయాలనే ఓ అడుగు ముందుకే. నాన్న అనే నా పిలుపు సింపతిగా క్రియేట్ అయింది. బాండింగ్ అనేది పక్కన పెడితే మా ఇద్దరి రిలేషన్ డే 1 అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నా వల్ల కూతురు అనే సాఫ్ట్ కార్నర్ రాకూడదు అని నాన్న అనే పిలుపును పక్కన పెట్టాను, భరణి సార్ అని పిలిచాను. ఎమాన్యుల్ విషయంలో మీరు మాటలు ఫ్లిప్ అవుతున్నారు. ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ కాదంటారు ఎందుకు అని ఇంకో ఆడియన్ అడిగారు. దానికి తనుజ, మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా సార్? బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి అంటారు కదా అంటూ ఆన్సర్ ఇచ్చింది తనుజ. అయితే ఆడియన్స్ మాత్రం తనుజను రకరకాల క్వశ్చన్లతో హడలెత్తించారు ఈ ఎపిసోడ్లో. చివరిగా తనుజ, మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి, ఇక వారమే ఉంది కాబట్టి తప్పకుండా ఓట్ చేయండి అని చెప్పింది.